హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను సోయాబీన్స్తో గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను. ఇలా ఉంటాయన్నమాట ఎండినవి సోయాబీన్స్. వీటిని నేను ముందు రోజు రాత్రి మంచిగా వాటిని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 5 విజిల్స్ రావాలి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇది బాయిల్ కావడానికి. అది అవుతూ ఉంటుంది. ఆలోపు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక చిన్నవి 2 ఆనియన్స్, 2 టమాటోలు తీసుకొని వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము. వేసుకొని వీటిని ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మనము బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్, ఒక 3 స్పూన్స్ ఆయిల్, అది వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసుకొని అవి వేగాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసేద్దాము. అది వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మసాలాలు కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాము. ఒక 1/4 స్పూన్ పసుపు, ఉప్పు, కారం 1/4 స్పూన్, జీలకర్ర పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి ముద్ద, ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఈ మసాలాను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ సోయాబీన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ హెల్త్కి మంచిదన్నమాట. అండ్ ఈలోపు కుక్కర్లో విజిల్ కూడా వచ్చేసింది. ఉడికాయో లేదో మనం ఓపెన్ చేసి చూద్దాము. అది ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేద్దాము. ఇప్పుడు ఇది ఉడికిపోయాయి, మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇది మసాలా కూడా మంచిగా నూనె పైకి వచ్చేసింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న సోయాబీన్స్ని వేసుకుందాము. వేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం దగ్గరకు వచ్చిందనమాట. దీనిలో నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. గ్రేవీకి సరిపడా అడ్జస్ట్ చేసుకుందాము. ఒక 1 కప్ వాటర్ వేసుకొని ఇందులో ఒక 1/4 స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేస్తున్నాను. అది కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఇది మంచిగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఆ బీన్స్కి మసాలాకు అంటుకుంటాయి. ఇప్పుడు ఇది గ్రేవీ దగ్గరకు అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. దగ్గరకు వచ్చేసింది. ఇందులో నేను లాస్ట్కి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. అండ్ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది అనమాట. సాల్ట్ ఒకటి లాస్ట్లో చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు తక్కువ అవుతే. అంతే అండి, ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. రోటీతో అండ్ రైస్తో కూడా చాలా బాగుంటుంది అనమాట. అంతే అండి, రెడీ సోయాబీన్స్ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.